ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. చాలా మంది గుళ్ళకి వెళ్తూ ఉంటాం. గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో డబ్బులు వేస్తూ ఉంటాం. స్వామిని నేను డబ్బులు వేసాను కాబట్టి నాకు మంచిగా నేను అడిగినవన్నీ కూడా నువ్వు నాకు చక్కగా బ్లెస్సింగ్స్ తోటి తీర్చేసేయని హారతి ఇస్తున్నప్పుడు కూడా డబ్బులు వేస్తూ ఉంటాం. అక్కడ కూడా ఎంత వేయాలా అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటాం. పర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాము, అన్ని తడుముకుంటూ ఉండి ఏది తగులుతుంది, ఏది చిన్నగా ఉంది అది వేస్తూ ఉంటాం. మనం ఇచ్చేది ఎంత, కానీ దేవుడి దగ్గర నుంచి ఆశించేది ఇంత. మరి ఈ రకంగా ఆలోచించడం మంచిదా చెడ్డదా? మరి దీని గురించి అసలు గురుగారు ఏం చెప్తారన్న విషయాలు మనం తెలుసుకుందాము. డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన వీడియో ఇది. మరి మనకు వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. మహాదేవ. గురుగారు, చాలా మంది అండి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అలా చాలా బాగుంది. మీరు అడిగినటువంటి ప్రశ్న నిజంగా అద్భుతం. అంతే. కానీ ఇది ఒక మనసుకి తెలుస్తుందండి. అంటే ఒకళ్ళు అనుకుంటూ ఉంటారు, అది మనం చూస్తే అబ్జర్వ్ చేసి దీన్ని మనం ఇలాగా క్వశ్చన్ రూపంలో పెట్టగలిగాం అన్నమాట. అయితే గురుగారు, ఇలాగా ఇంత ఆశ చూపించి ఇంత కోరికలు కోరుకుంటూ ఉంటాము, అసలు ఈ విధంగా దేవుడి దగ్గరే బేరాలు ఆడుతూ దేవుడికే ఎంత ఇయ్యాలా అన్న అనుమానంతో మనం వైరల్ అయింది. నేను చూపిస్తాను అది కూడా. నేను అసలు అది మామూలుగా లేదు. అంటే ఇంత దారుణంగా ఉన్నారా మనుషులు, దేవుడి దగ్గర బిజినెస్లు చేస్తున్నారా అని ఇది చూపిస్తాను. 21 రూపాయకి 21 లక్షలు ధనం ఇయాలి, ధాన్యం ఇయాలి, అన్నం ఇయాలి. సరేండి, నీకు 21 రూపాయకి దక్షిణ పెడతాను తల్లి. 21 రూపాయకి 21 లక్షలు ఇయాలి, ధనం ఇయాలి, ధాన్యం ఇయాలి, అన్నం ఇయాలి. 21 రూపాయలు పెడుతున్నాను తండ్రి. 21 లక్షలు ఇయాలి, ధనం ఇయాలి, ధాన్యం ఇయాలి. మంచిదే. అలా ఉన్నారు. అయితే విషయం ఏమిటి అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మన వద్ద ఉండేటువంటి దేవాలయాలు కానీ, మనం ప్రతిష్ఠించుకున్న దేవాలయాలు కానీ, లేదా స్వయంభూ దేవాలయాలు కానీ, తిరుపతి, శ్రీశైలము, వేములవాడ, అంటే దగ్గరలో ఉండేటువంటివి నేను చెప్తున్నా. ఉదాహరణ, ఎక్కడికి వెళ్ళినా మనము ఎంతటి ప్రేమ ఆప్యాయతలతో, ఎంతటి ఫ్రెష్నెస్తో ఉంటామో, అదేవిధంగా మీ ఇంటి పక్కన దేవాలయానికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆ విధమైనటువంటి మెంటల్గా ఉండాలి. మనం ఇంటి పక్కదే కదా, ఇంటి ముందుదే కదా, ఈ వాడలోదే కదా, ఈ గల్లీలోదే కదా, ఏముంది రోజు చూసేదే పలానా అయ్యగారు రోజు నాకు హాయ్ చెప్తాడు, హాయ్ అయ్యగారు అంటే హాయ్. తిరుపతిలో మనకెందుకు హాయ్ చెప్తాడు, బ్రాహ్మణులు చెప్తారా? అక్కడ వారు అసలు ఎవరిని పట్టించుకోరు, మనం అసలు మనల్ని చూసే పరిస్థితి కూడా ఉండదు. కనుక ఏదైనా అంతటి ప్యూర్ హార్ట్, మంచి మనసుతో మనం ఉండాలి. ఫస్ట్ ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి హారతిస్తున్నారు, హుండీలో డబ్బులు వేస్తున్నారు, అది మీ మనస్సు నుండి వచ్చినటువంటిది. మీ మనస్సు అంటే ఎప్పుడైనా మనము చేసేటువంటి దానం వల్ల సంపద అనేటువంటిది వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మన వద్ద 100 ఉంది, 2 రూపాయలు దానం చేస్తే ఈ 100 కాస్త 300 అయ్యేది తెలియదు, 3000 అయ్యేది తెలియదు. ధనాన్ని వృద్ధి చేస్తుంది దానం, చేసేటువంటి దానం. ధ్యానం చేసుకుంటే మనసు శుద్ధి అవుతుంది. మనం ఎప్పుడైతే అన్నదానం చేస్తామో, మన పేరు ప్రఖ్యాతలు కానీ అదేదైనా ఉన్నా కూడా మంచి శుద్ధి, అంటే పేరు ప్రఖ్యాతలకు గొప్ప పేర్లు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది. కనుక ఎట్టి దేవాలయంలోకి వెళ్ళినా కూడా, అంటే వేలు, లక్షలు, కోట్లయితే జేబులో పట్టవి కదా. సో మీ జేబులో ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా, ఎంత డబ్బులు ఉన్నవి ఏంటిది అన్నది మీకు తెలుసు. కావాలని చెప్పి జేబులో చేయి పెట్టి ఇట్లని ఇక రూపాయి దాకింది, ఇగో ఆటన దాకింది, ఇప్పటికీ ఆటన చెల్లదు, ఆటన వేసేవారు ఉన్నారు. ఏదో వెయ్యాలని చెప్పి పారేస్తారు హుండీలో కానీ అక్కడ కానీ. నిజంగా ప్రామిస్ చెప్తున్నాను నేను, ఇది సత్యము. అది ఇంకొకటి చినిగిపోయిన నోటు వేస్తాడు, చినిగిపోయి అతికించిన నోటును దానిని మడిచి హారతిలో వేసేస్తాడు. బ్రాహ్మణుడు అనుకుంటాడు, బా నోటు వచ్చిందని సంతోషపడతాడు. వాడు దండమని తీసుకుంటారు, వారు పక్కన పెట్టుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చూసుకుంటే బాధ అనిపిస్తుంది. అరే ఇలాంటిది ఎందుకు, ఎంతటి దోషం తెలుసా.
నువ్వు వేసిన 100కు 1,00,000 రూపాయలు నీకు నష్టం కలిగించవచ్చు. 100కు 100% నేను చెప్తున్నా, బట్టి విషయం కాదు. ఊరికే రాలేదు మనం ఇక్కడికి. మనం ఏదో గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ మూలకంగా ఇక్కడికి వచ్చినాము. మనిషి యొక్క జననము ఒక హాస్పిటల్లో అయితే, ఒక మరణము శ్మశాన వాటికలో ఉంటుంది. ఇదే నీ కర్మ, ఇంకేముంటుంది? ఏం తీసుకోపోతుంది? ఇప్పుడు నీ మట్టుకు నువ్వు ఉంచుకో, ఎంతైతే ఉందో అంతది. కనుక మరీ నేను పోయిన తర్వాతనే అనేటువంటిది కూడా కుదరదు. కనుక అది వేరే సబ్జెక్టు మళ్ళీ. కానీ ఎట్టి దేవాలయంలోకి వెళ్ళినా చేయి నుండి ఎంత వస్తే అంత వేయాలి. చేయి పెట్టండి, మీరు ముందే పెట్టుకోండి. నేను ఇక్కడ 100 రూపాయలు పెట్టుకున్నా, లేదా 500 పెట్టుకున్నా, లేదా 50 రూపాయలు పెట్టుకున్నా, లేదా 10 రూపాయలు పెట్టుకున్నా, మీ ఇష్టం. ఎవరైతే జేబులో నుండి వచ్చినటువంటి ధనాన్ని తీసుకొని వెతికి 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 ఓ 10 రూపాయలు ఇట్లా బిచ్చం పారేసినట్టు పారేస్తున్నారా, లేదా 5 రూపాయలు పారేస్తున్నారో, అది మహా తప్పు. ఏదో వెయ్యాలి అని చెప్పి కూడా వేస్తారు. కొందరు గోత్రనామాలు మొత్తము చెప్పించుకుంటారు. దగ్గర 10-20 పేర్లు చెప్పించుకొని 5 రూపాయలు కూడా వెయ్యని వారు ఉంటారు. ఇది మహా పాపం అనే చెప్పాలి. ఇక నేను వేరే మాట చెప్పను. బయట ఆదివారం వచ్చింది అంటే వేరే వేరే నాన్ వెజ్ రిలేటెడ్ వాటికి అయితే డబ్బులు ఉంటుంది. ఈ గుడికి వెళ్ళినప్పుడు 50 రూపాయలు వేయడానికి మీకు రాకుండా ఇంకేం చేస్తారు? ఇంకెక్కడ వేస్తారు మీరు చెప్పండి? అంత వేదాలు చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణుని మనం గౌరవించకుంటే ఎట్లా? మీ గోత్రం చదవాలి, మీ పేర్లు చదవాలి, మీ పేర్లు చదవాలి, పిల్లల పేర్లు చదవాలి, పిల్లల భార్యల పేర్లు, కొడుకుల పేర్లు, కోడళ్ళ పేర్లు, ఇన్ని కావాలి. ఇన్ని అయిపోయిన తర్వాత మా బిడ్డ చదవరా? పెళ్ళయింది మొన్ననే, మళ్ళీ బిడ్డ వాళ్ళది వేరే గోత్రం, మళ్ళీ బిడ్డ వాళ్ళది వేరే చదవాలి. నువ్వు వేసేది 5 రూపాయలు 10 రూపాయలు. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ జేబులో చెయ్యి పెట్టి వెతికి 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 1 రూపాయి అట్లా ఇట్లాంటిది ఎవరైతే వేస్తారో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి దేవాలయంలో కానీ ప్రతి ఆశ్రమంలో కానీ మనం ఇచ్చేటువంటి డబ్బు అనేటువంటిది ఒక ధర్మానికే వారు ఉపయోగించుకుంటారు తప్ప వేరే దానికి కాదు. కనుక మీరు ఏ విధంగానైతే వెతికి 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 డబ్బులు వేస్తున్నారో అమ్మవారు కూడా మీకు కూడా అదే విధంగా వెతికి 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 మీకు డబ్బులు ఇస్తుంది. ఇంతే, ఇక వేరే ముచ్చట లేదు. మీరు చెప్పేది మనం ఏ విధంగానైతే 21 ఇస్తే నీకు 21 లక్ష డబ్బు అన్నము ఏం కోరిక? వాడు 21 పట్టుకొని రావన్న అక్కడికి, అంతకుమించి ఎక్కువ వద్దా? కనుక అలాంటివన్నీ పిచ్చి మూఢ నమ్మకాలు, పిచ్చి పనులు అవసరం లేని విషయము. మన మనస్సు అనేటువంటిది శుద్ధి ఉండాలి, చక్కగా వెళ్ళాలి. జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, అలా అన్నీ 100 రూపాయల నోట్లు 10 ఉన్నాయి అనుకుందాం. తీయండి చక్కగా గర్వంగా, చక్కగా 100 రూపాయలు తీసి అక్కడ వేయండి. ఎంతటి గౌరవం తెలుసా? అద్భుతం ఉంటుంది. మామూలుగా అంటే పరిహారాలని చేసుకుంటే కొంచెం మనకి ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి దేవుడి దగ్గర ఇలాంటి బేరాలు ఆడుతున్నాం కాబట్టి, సో అలాంటి వాటి నుంచి బయటికి రావడానికి ఎలాంటి పరిహారాలు ఉంటాయంటారు? పరిహారాలు తల్లి ఇదే చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు ఏ విధంగా వెతికి వెతికి వేస్తున్నారో మహాలక్ష్మి అమ్మవారు కూడా మీకు వెతికి వెతికి డబ్బులు ఇస్తుంది. జ్యేష్ఠాదేవి ఎంటర్ అవుతుంది. శనైశ్వరుని యొక్క భార్య జ్యేష్ఠాదేవి తను వస్తే శనైశ్వరుని కంటే ఇంకా డేంజర్ ఉంటుంది. మహాలక్ష్మిని వాడు చూడే జేబులో గన్ని పైసలు పెట్టుకొని వాడు ఏం లేనోళ్ళ లెక్క ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి ఒక మాట చెప్పింది అనుకో, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి కూర్చుంటుంది నీ జేబులో జ్యేష్ఠాదేవి. కనుక అంతే ఒక చేత దానం చేస్తే అమ్మవారు మనకు అంతకే ఎంత ఇస్తుంది అని కూడా నేను చెప్పొద్దు. అది మనం కోరుకోకుండా చేయండి, మీకు ఇస్తుంది, నేను గ్యారంటీ ఇస్తాను. దానికి ప్రత్యక్షంగా అనుభవం నాకే, ఎవరు లేరు. అంతే. చాలా బాగా చెప్పారండి. ఇది నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఇచ్చాం ఏంటి అన్న దానికి ఆలోచించకుండా ధర్మంగా మనం ఇచ్చాం, మనకు ధర్మబద్ధంగా మనకి వస్తుంది. అంతే. చాలా మంచిగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు.